3 చేపల కథ. ఒక ఊరిలో మంచినీటి చెరువు ఉండేది. దానిలో కొన్ని చేపలు ఉండేవి. వాటిలో 3 చేపలు చాలా స్నేహంగా ఉండేవి. అవి సుమతి, కాలమతి, మందమతి. అవి పేరుకు తగ్గినట్లుగా వాటి ఆలోచనలు కూడా అలాగే ఉండేవి. ఈ చేపలు చెరువులో ఈదుకుంటూ హాయిగా కాలం గడిపేవి. సుమతి ముందు చూపుతో రాబోయే ఆపద నుండి కాపాడుకోవాలని అనుకునేది. కాలమతి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించేది. మందమతి పేరుకు తగినట్లుగానే ఏమీ ఆలోచించకుండా కాలం గడిపేది. ఇది ఇలా ఉండగా ఒక వేసవి కాలంలో ఎండలు ఎక్కువ అయ్యాయి. ఎండ తీవ్రతకు చెరువులోని నీరు మొత్తం ఆవిరవుతున్నాయి. రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగా పసిగట్టిన సుమతి తన మిత్రులైన కాలమతి, మందమతి వద్దకు వెళ్లి, మిత్రులారా, ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండలకు చెరువులోని నీరు మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే మనం ఈ చెరువును విడిచి మన ఊరి చివరిలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్దాము. లేకపోతే జాలర్లు మనలను పట్టుకోవడానికి వస్తారు. వారికి మనం సులభంగా దొరికే అవకాశం ఉంది అని సుమతి చెప్పింది. సుమతి మాటలకు కాలమతి, మందమతి హేళనగా నవ్వాయి. అప్పుడు సుమతి వాటి కర్మకు వాటిని వదిలేసి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. సుమతి ముందుగా ఊహించినట్లే చెరువులోని నీరు ఎండల తాకిడికి నీళ్ళన్నీ తగ్గిపోయాయి. కొన్ని నీళ్లు ఉండగానే జాలర్లు అక్కడికి వచ్చి చేపలను పట్టడానికి చెరువులోకి వల విసిరారు. ఆ వలలో కాలమతి, మందమతి చిక్కాయి. కాలమతి ప్రమాదాన్ని పసిగట్టి చచ్చినట్లు కదలకుండా వలలోనే ఉంది. జాలరి కాలమతిని చూసి ఈ చచ్చిన చేప నాకెందుకు అని చెరువులోకి విసిరేశాడు. మందమతి మాత్రం ఏమీ ఆలోచించకుండా అక్కడే ఉంది. ఆ చేపలు ఇంటికి తీసుకొని పోయి కూరొండుకొని తిన్నాడు. నీతి: ఆపదలను గుర్తించి సమయస్ఫూర్తితో బయటపడే మార్గాన్ని ఆలోచించాలి. ముందుగా ఏం జరుగుతుందో ఆలోచించి ప్రమాదాల నుంచి కాపాడుకోవాలి. లేదంటే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో కష్టాల నుండి తప్పించుకోవాలి.